GOL ఎయిర్లైన్స్ ఫ్లైట్ అయితే ఎక్కేసినాము బ్యాక్ టు రియో ఫ్రమ్ హియర్. దీని డ్యూరేషన్ అయితే 3 గంటలు. ఈ ఫ్లైట్ భలే ఉంది చూడండి, దీనికి అన్ని బొమ్మలు వేసి బాగుంది, బయట నుంచి కూడా లోపల నుంచి కూడా. ఈరోజు ఈ ఫ్లైట్లో ఏమి ఇస్తాడు, ఫుడ్ డ్రింక్ ఐ థింక్ ఆల్రెడీ చూపించినట్టున్నా. అయితే 12:09 అవుతుంది. ఇదైతే పెద్ద సీట్ వచ్చింది నాకు ఎగ్జిట్ దగ్గర. కాకపోతే చెప్పిండు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఈ సీట్ దగ్గర కూర్చుంటే అంటే కొన్ని మనం ఓపెన్ చేయగలగాలి, ఎమర్జెన్సీ డోర్ ఎగ్జిట్ అవన్నీ మాత్రం ఉంటాయి. ట్రే కూడా భలే వెరైటీ ఉంది చూడండి, క్లీన్ చేయనట్టు సచ్చినాడు, బట్ మంచి కలర్ఫుల్గా ఉంది. అండ్ ఛార్జింగ్ కేబుల్స్ అయితే, ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఏం కనిపిస్తలేవు ఈ ఫ్లైట్లో. అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్ కూడా ఏం లేదు, స్క్రీన్స్ కూడా. మొత్తం రెడ్గా పెంకుటిల్లు చూస్తుంది, మొత్తం పెంకుటిల్లే. సావో లూయిస్, బాయ్ బాయ్ సావో లూయిస్. అయితే GOL ఎయిర్లైన్లో వచ్చేసినాము మళ్ళీ బ్యాక్ టు రియో. సో మొత్తము టోటల్ 10 days బ్రెజిల్ ట్రిప్లో 5 days ఈ బ్రెజిల్ లోపల తిరగడానికే పోయింది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫ్లైట్లో, ఆ ఫ్లైట్ చెప్పిన మీకు ఆల్రెడీ చాలా కాస్ట్లీ పడింది. వాళ్ళు ఫ్లైట్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే జస్ట్ కుకీస్, చాక్లెట్ కుకీస్ అండ్ డ్రింక్స్ ఇచ్చిర్రు, లైక్ కాఫీ, కూల్ డ్రింక్ అట్లాంటివి, అంతకంటే ఏం లేవు. అయితే కాకపోతే ఏంటంటే నాకు కుకీస్ ఇవ్వమంటే, మొత్తం ఎక్స్ట్రా ఇవ్వమంటే మా వాడికి బాగా నచ్చినాయని అడిగితే మొత్తం ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి ఇచ్చిర్రు, అది చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు చూడండి బయటకు వచ్చేసినాము BKలో. ఇగోండి దిస్ ఈజ్ చాక్లెట్ సండే అయితే తీసేసుకున్నాను. దీనికి ఎంతో చెప్పనా, $1.20 అంతే. అండ్ ఫుడ్ కూడా హీట్ చేయమంటే చేసి ఇచ్చిర్రు. సో టైం అయితే ఇప్పుడు లోకల్ టైం 3:50 అవుతుంది. నా గార్లిక్ రైస్ అండ్ ఇది ఇది కోకోనట్ ష్రింప్ రైస్ లెఫ్ట్ ఓవర్స్ ఉండే, హీట్ చేయమంటే చేసి ఇచ్చిర్రు. అది ఐస్ క్రీమ్ అయితే తీసేసుకొని బర్గర్ కింగ్లో కూర్చొని తినేసి మళ్ళీ వచ్చేసింది.